చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో దాదాపు 2 గంటల నుంచి అల్లు అర్జున్ విచారణ కొనసాగుతోంది. కీలక అంశాలపై పోలీసులు బన్నీని ప్రశ్నిస్తున్నారు. థియేటర్ కి వస్తున్న సందర్భంలో ఎవరు అనుమతి తీసుకున్నారు, రోడ్ షోకి అసలు అనుమతి తీసుకున్నారా లేదా, బౌన్సర్ల ఓవర్ యాక్షన్ చేశారా అనే అంశాలపై పోలీసులు ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. అల్లు అర్జున్ విచారణ మొత్తం వీడియోగ్రఫీ చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక సంధ్యా థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటన తదనంతర పరిణామాలపై పోలీసులు అల్లు అర్జున్ ని విచారిస్తున్నట్టు సమాచారం. అల్లు అర్జున్ విచారణలో చిక్కడపల్లి పోలీసులు కీలక అంశాలు ప్రస్తావించనున్నట్టు తెలుస్తోంది. థియేటర్ కి వస్తున్న సందర్భంలో ఎవరి అనుమతి తీసుకున్నారు, పోలీసులు అనుమతి ఇచ్చారని మీకెవరు చెప్పారు, పోలీసులు అనుమతి నిరాకరించారని మీకు సమాచారం ఇచ్చారా ఇవ్వలేదా, తొక్కిసలాటలో రేవతి చనిపోయిన విషయం మీకు థియేటర్లో ఉన్నప్పుడు తెలిసిందా తెలియదా, మీడియా ముందు నాకు ఎవరూ చెప్పలేదని ఎందుకు చెప్పారు వంటి ప్రశ్నలు సంధిస్తున్నట్టు తెలుస్తోంది. రోడ్ షోకి అనుమతి తీసుకున్నారా లేదా, అనుమతి లేకుండా రోడ్ షోని ఎందుకు నిర్వహించారు, రోడ్ షోని ఏ విధంగా నిర్వహించారు, బౌన్సర్లు ఓవర్ యాక్షన్ గురించి తెలుసా, అభిమానులపై దాడి చేసిన బౌన్సర్లు ఎవరు వంటి కీలక విషయాలని బన్నీని పోలీసులు ప్రశ్నించనున్నట్టు సమాచారం. పోలీసుల విచారణ అనంతరం అల్లు అర్జున్ ను సంధ్యా థియేటర్ కి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సీన్ రీకన్స్ట్రక్షన్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఆ రోజు ఏం జరిగింది, అల్లు అర్జున్ లోపలికి ఎలా వచ్చారు, ఘటన తర్వాత ఎలా బయటికి వెళ్లారు అనే దానిని సీన్ రీకన్స్ట్రక్షన్ చేయనున్నారు. సంధ్యా థియేటర్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. డిసెంబర్ 4th 9:30కి షో వేస్తున్నప్పుడు ఆ రోజు మొత్తం కూడా ఫ్యాన్స్ మొత్తం ఇక్కడికి రావడం జరిగింది. దాంతోపాటు ఈ ఫ్యాన్స్ మొత్తం కూడా భారీ స్థాయిలో ఎలా ఉన్నారంటే మనం చూడొచ్చు. ఇక్కడ ఈ మొత్తం ఏరియా మొత్తం కూడా మొత్తం ఫుల్ క్రౌడ్తో అటు మెట్రో పైన కానీ ఇటు సైడ్ ఇదంతా ఉండటంతో పోలీసులు ఇక్కడ ఒక చిన్న దారిలాగా ఏర్పాటు చేసేసి ఆ రోజు సినిమా చూడటానికి వస్తున్నటువంటి సెలబ్రిటీస్కి వే ఇవ్వటం జరిగింది. అలాంటిగానే ఆ రోజు అల్లు అర్జున్ కూడా ఇటు నుంచే ఇప్పుడు ఈ ఆటో వస్తుంది కదా, ఈ రూట్లోంచి ఇలా వచ్చేసింది అనమాట. ఇలా వస్తున్నప్పుడు ఇక్కడ అల్లు అర్జున్ ఓపెన్ టాప్ వెళ్ళవడం జరిగింది. అంటే అక్కడ ఫ్యాన్స్ అందరు రావడంతో వాళ్ళందరూ కూడా విష్ చేయటం కోసం అల్లు అర్జున్ అక్కడి నుంచి వస్తున్న పరిస్థితి ఉంది. అక్కడి నుంచి వస్తున్నటువంటి అల్లు అర్జున్ ఫ్యాన్స్ మొత్తం కూడా చుట్టుముట్టుతున్న పరిస్థితి ఉన్నా కూడా ఇక్కడికి రాగానే మొత్తం కూడా గేట్ దగ్గరికి వచ్చేటరికి మొత్తం కూడా పరిస్థితి మొత్తం కూడా తీవ్రంగా ఉన్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ఇక్కడ ఈ గేట్ తీసి ఇలా లోపలికి వెళ్తున్నప్పుడు ఆ వెహికల్తో పాటు మొత్తం కూడా ఫ్యాన్స్ అందరూ కూడా రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఫ్యాన్స్ బీభత్సంగా ఇక్కడికి రావడంతో వీరందరూ కూడా అల్లు అర్జున్ ఏమో ఇటు నుంచి లోపలికి ఇటు ఈ గేట్ నుంచి ఆయన లోపలికి వెళ్ళటం జరిగింది. ఆ రోజు ఇలా లోపలికి వెళ్ళినటువంటి అల్లు అర్జున్ పై నుంచి ఆ థియేటర్ లోపలికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఈ సందర్భంలో ఇటు నుంచి కూడా అల్లు అర్జున్ కోసం వచ్చిన వాళ్ళందరికీ ఇటు నుంచి వెళ్ళటము, మిగతా వాళ్ళందరూ ఇలా ఆ వేలో నుంచి అక్కడ ఆ రోజు ఇక్కడ మొత్తం డీజే సౌండ్స్ అదంతా మొత్తం కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఇక ఇటు నుంచి మొత్తం కూడా ఫ్యాన్స్ చాలామంది తోసుకుంటూ లోపలికి వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంటుంది. ఈ తొక్కిసలాటలో మనం చూడొచ్చు అవన్నీ ఈ గేట్లు అన్నీ కూడా ఇది అవ్వటం జరిగింది. మొత్తం కూడా ఊడిపోయి ఇవన్నీ కూడా ఊడిపోవటం, ఆ లోపలికి ఫ్యాన్స్ భారీ స్థాయిలో వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. వీరందరూ కూడా ఎలా అంటే పరిస్థితి మొత్తం ఇవన్నీ ఊడిపోయాయి అంటే అంత క్రౌడ్ అంత ఫుల్ ఇదైపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మొత్తం ఇటు సైడ్ అంతా కూడా ఫ్యాన్స్కి సంబంధించి మొత్తం కూడా లోపలికి రావటం, వాళ్ళు మొత్తం కూడా ఇదంతా అవుతుంది. ఇక అల్లు అర్జున్ ఇలా లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చి ఇలా లోపలికి వెళ్ళటం జరిగింది. ఈ లోపల సినిమా చూస్తున్నటువంటి అల్లు అర్జున్కి ఆ తర్వాత జరిగినటువంటి సంఘటన అంటే సినిమాకి సంబంధించి బయట ఇన్సిడెంట్ జరిగినట్టుది పోలీసులు చెప్పడం, ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి వెళ్ళిన పరిస్థితి ఉంది. అక్కడి నుంచి ఇలా బయటికి రావడం జరిగింది. ఈ బయట గేట్ నుంచి ఇలా అతను బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజు అంటే 2 థియేటర్లకు కలిపి కూడా ఒకటే ఎగ్జిట్ ఉండటంతో అల్లు అర్జున్ అక్కడి నుంచి ఏరో రూట్ ఉంటుంది, అలా అని ఈ సైడ్ నుంచి ఇటు బయటికి అటు నుంచి రావడం జరిగింది.
మొత్తం కూడా ఆ రోజు ఇది కూడా మళ్ళీ కూడా క్లోజ్ చేయడం జరిగింది. అయితే ఇప్పటికీ ఇది మొత్తం కూడా ఫుల్ క్రౌడ్తో ఇది అంతా నిండుకోవడంతో మొత్తం తొక్కిసలాట జరగటం, ఉద్రిక్తమైన పరిస్థితి ఉండటం జరిగింది. ఇక్కడనే మహిళ కూడా అస్వస్థతకు గురైనటువంటి పరిస్థితి ఉండటం జరిగింది. దాంతోపాటు ఆ పిల్లగాడు కూడా అక్కడ అస్వస్థత పరిస్థితి వాళ్ళు ఇమ్మీడియట్గా బయటికి తీసుకురావడం జరిగింది. వాళ్ళంతా కూడా ఆ తొక్కిసలాటలో మొత్తం కూడా ఇద్దరు కూడా బాగా సఫర్ అయిన పరిస్థితి ఉంది. సో బాబునేమో ఇక్కడ ఆ ప్లేస్లో ఉంచేశారు, ఆమెనేమో రేవతినేమో అక్కడ ఉండటం జరిగింది. వాళ్ళిద్దరికి కూడా అక్కడ పోలీసులు మొత్తం కూడా వచ్చేసి సిపిఆర్ చేస్తున్న పరిస్థితి ఉంది. సిపిఆర్ చాలా వరకు కూడా చేయడం జరిగింది. కానీ అప్పటికే అలాంటి పరిస్థితి చాలా విషమించడంతో వాళ్ళిద్దరిని కూడా ఇమీడియట్గా హాస్పిటల్ కూడా తరలించిన పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. అయితే ఇదంతా జరుగుతున్న ఈ సందర్భంలో ఏంటంటే అల్లు అర్జున్ సినిమా చూసిన తర్వాత ఈ విషయం తెలిసిన తర్వాత అతను ఆ ఎగ్జిట్ ఆ గేట్ నుంచి అనమాట మొత్తం అటు నుంచి రావడం జరిగింది. ఈ 2 థియేటర్లకు సంబంధించి ఒకటే ఎగ్జిట్ ఉండటము, ఫ్యాన్స్ అందరు కూడా గుమ్మిగూడటం ఇలాంటిది ఇది ఉంటుంది. ఇది మొత్తం కూడా చాలా దగ్గర ఉన్నటువంటి ఇరుకుగా ఉన్నటువంటి ప్లేస్ కావడంతో ఇది మొత్తం కూడా ఇట్లా అల్లు అర్జున్ ఇటు నుంచి రావడం జరిగింది. ఇలా ఈ గేట్ నుంచి ఆ తర్వాత బయటకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఇలా బయటికి ఇలా వెళ్తున్నప్పుడు కూడా ఫ్యాన్స్ అందరూ కూడా బయట రావడం, బయట కూడా మొత్తం కూడా వేలు మొత్తం కూడా ఫుల్ క్రౌడ్తో ఉండటం జరిగింది. అప్పుడు మళ్ళీ అల్లు అర్జున్ అక్కడ మళ్ళీ ఫ్యాన్స్కి తను పైకి లేసేసి విష్ చేస్తూ అతను అట్నుంచి యూటర్న్ తీసుకొని అలా వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఇక్కడ మొత్తం కూడా అల్లు అర్జున్ చూడటం కోసం ఫ్యాన్స్ అంతా కూడా వెంటబడుతూ అతనికి వెహికల్ని వెంట పరిగెత్తిస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడనే తొక్కిసలాట జరుగుతున్న పరిస్థితి, ఫుల్ క్రౌడ్ ఉండటంతో పోలీసులు కూడా వాళ్ళందరినీ కూడా చెదరగొడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మొత్తం జరిగింది కూడా చూస్తుంటే మరి అల్లు అర్జున్ ఇప్పుడు తను ఎలా వచ్చాడు ఏంటి అనే దానిపైన కూడా తను మొత్తం కూడా చెప్పే అవకాశం ఉంది. కాబట్టి రీకన్స్ట్రక్షన్ గురించి అయితే ఆ రోజు జరిగిన సంఘటన ఇది ఉంది కాబట్టి మరి ఇప్పుడు అల్లు అర్జున్ ఏం చెప్తాడు అంటే ఇప్పుడు పోలీసులు కూడా మొత్తం కూడా రిలీజ్ చేసినటువంటి ఫుటేజ్ కూడా మనం చూడటం జరిగింది కాబట్టి మరి దానికి రిలేటెడ్గా అలా ఉంటుందా లేకపోతే అతను ఏం చెప్తాడు అనేది ఒకటైతే ఉంది. ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ ఇప్పుడు అక్కడి నుంచి సంజయ్ థియేటర్కి ఇక్కడ వస్తాడని అంటున్నారు. ఒకవేళ వస్తే అతను ఏ విధంగా చెప్తాడు ఏంటి అనేది కూడా మనం చూడాలి. కెమెరామెన్ సాయితో వెంకట్, 10 TV.